కడముట్టించు. నీ పరుగు బాగా కడముట్టించు. ఫినిష్ యువర్ రేస్ వెల్. ఫినిష్ యువర్ రేస్ వెల్. ఈ అంశం మన సోదరి మహిమ మరి ఇంట్లో మన కృతజ్ఞతాపూర్తికి చేరినప్పుడు ఇది నేను వివరించాను. కానీ మనం ఒక ప్రక్రియలో ఫిలిప్పీ పత్రికలు వెళ్తున్నాం కనుక మరి ఒకసారి మీ ముందు ఈ మాట ఉంచాలని నేను ఆశించాను. నీకు తెలిసిందైతే జ్ఞాపకం చేసుకో, నీకు తెలియదైతే నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, ఈ ఫిలిప్పీ పత్రికకి మళ్ళీ గుర్తు చేస్తున్నాను సంగమా. ఇప్పుడు ఎనిమిదో కారణంలోకి వచ్చాము. ఈ పత్రికకి ఉన్న పేరేంటి? ఆనంద పత్రిక. ఎక్కడి నుంచి రాశారు పౌలు గారు ఈ ఆనంద పత్రిక? రోమ్ పట్టణంలో క్రీస్తు నిమిత్తమే బందీగా ఉండి చెరసాలలో నుంచి ఆనందం గురించి రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే పౌలులోను పరిస్థితులు బాగోపోయినా తనలో ఏముంది? క్రీస్తుని బట్టి ఆనందం. ఇప్పుడు మనం 7 కారణాలు చూసాం. ఈరోజు మళ్ళీ 8వ కారణం మనం చూస్తున్నాం. ఆ మొదటి ఇంకోసారి మీకు నెంబర్ వేస్తాను, జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ఏ కారణం చేత ఆనందం కలిగి ఉన్నాడు? మొదటి అధ్యాయంలో మొత్తం 4 అధ్యాయాలు కలిగిన ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయంలో 3 కారణాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది, మీలో సత్క్రియని ప్రారంభించిన వాడు యేసు క్రీస్తు దినవరకు దాన్ని కొనసాగించును. కాబట్టి నేను ఆనందిస్తున్నాను. చెప్పండి, ప్రభు నాలో ఒక సత్క్రియ ప్రారంభించాడు. ప్రభు నాలో ఒక సత్క్రియ ప్రారంభించాడు. నాలో ఒక సత్క్రియను ప్రారంభించాడు. నా తండ్రి నాలో ఒక అది క్రీస్తు దినం వరకు నడుస్తూనే ఉంటది. చెప్పండి, అది క్రీస్తు దినం వరకు జరుగుతూనే ఉంటుంది. అది క్రీస్తు దినం వరకు అది జరుగుతూనే ఉంటది. అదే రక్షణ అనుభవం. రెండోది మనం గమనిస్తే, క్రీస్తు నిమిత్తమై నేను బందీనై ఉన్నాను. దేని నిమిత్తమై బందీ అయి ఉన్నాను? క్రీస్తు కొరకు. అంటే నేను చెరసాలలో ఉండడం కూడా దేవుని ఉద్దేశం అని గ్రహించాను. దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. మనకు నొప్పి వస్తేనే ఏసీ ఎక్కడ ఉన్నాడు అంటాం. అంటే దాంట్లో దేవుని ఉద్దేశం. వినండి, ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారో ఇందులో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉందని మనకి బాధ చింత ఉండదు, దిగులు ఉండదు, ఆనందమే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. పౌలు ఏమంటారు? క్రీస్తు నిమిత్తమై నేను బందీనై ఉన్నాను, అందులో కూడా దైవ ఉద్దేశం ఉందని నేను గ్రహించి ఆనందిస్తున్నాను. మూడోది 23వ వచనం బట్టి చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తు, సావైనా మేలే, లాభమే. అంటే అర్థం ఏంటంటే చనిపోవడం కూడా నాకు లాభమే, నాకు ఆనందమే. రోగం ఉన్నారా? చనిపోవడానికి ఆనందంగా ఉండేవాడు ఎందుకో తెలుసా? నేను చనిపోవడం నాకు ఆనందం ఉంది, ఎందుకంటే నేను వెళ్ళి ఉండేది నా క్రీస్తుతోటే. దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. 4వ కారణం, 2వ అధ్యాయంలో మనం వస్తే మొదటి భాగం మనం చూస్తాం. తగ్గింపు ద్వారా క్రీస్తు మహిమ కొరకు ఐక్యత. దీని ద్వారా తగ్గింపు ద్వారా క్రీస్తు మహిమ కొరకు ఐక్యత. ఐక్యత కలిగి ఉంటే క్రీస్తు మహిమ కోసం నేను ఆనందిస్తాను అంటున్నాడు పౌలు. కాబట్టి ఆ ఐక్యత మనలో రావాలంటే మళ్ళీ ఏమన్నాలి? తగ్గింపు ఉండాలి. సంఘంలో గలిబిలి జరుగుతున్నాయి, కుటుంబంలో గలిబిలి జరుగుతున్నట్టు మనలో ఏం లేదని అర్థం. అందులో ఏ ఒక్కరి మినహాయం లేదు, అందులో తగ్గింపు లేదని అర్థం. ఎవరిలో లేదని చెప్పచ్చు. హల్లెలూయా. 5వ కారణం, ఈ లోకానికి క్రీస్తు చాలా అవసరం. దేవుని బిడ్డలారా, అన్యులను ఎప్పుడు విమర్శించదు, వారు సత్యమును అన్వేషిస్తున్నారు. అందుకే ఎక్కడి స్థలాలు లేవు, ఎల్లని స్థలాలు లేవు, వారు వెతుకుతున్నారు. మన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటున్నాను సెలవిచ్చాడు. మనకి ఎక్కడున్నా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మేము రోడ్డు మీద ఆహ్వానం చేశాం, ప్రభు అక్కడే ఉన్నాడు. అమ్మాయి హల్లెలూయా. మేము కొండకి ఎక్కలే, మేము గుట్టలకి ఎక్కలే, అడవిలోకి ఎక్కడికో సబర్బలికి వెళ్ళక్కర్లే. మేము ఎక్కడుంటే మా ప్రభు, నా ప్రభు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. లోకానికి దేవుడు కావాలి, సత్యాన్ని అన్వేషిస్తున్నారు. ఆ ప్రక్రియలో వారు ఏదో ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి ఎవరు కూడా వారికి దేవతలు కానీ వారిని కానీ ఎక్కిరించద్దు. దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ద ట్రూత్. హల్లెలూయా. కానీ ఆ సత్యం ఎవరు కలిగి ఉన్నారు? చెప్పండి, నేను కలిగి ఉన్నాను. నేను కలిగి ఉన్నాను. మరి ఆ క్రీస్తును చూపించద్దా? ఈ రోజు దేవుడు లోకానికి క్రీస్తు చాలా అవసరం. వారి దేని కూడా క్రీస్తును అన్వేషిస్తున్నారు. హల్లెలూయా. ఆ క్రీస్తు వారికి కావాలంటే నువ్వు అడ్డు ఉండకూడదు, నీ ప్రవర్తన అడ్డు రాకూడదు, నీ సాక్ష్యం అడ్డు రాకూడదు. 5వ అంశం ఏంటో తెలుసా? 2వ అధ్యాయంలో లోకానికి నువ్వు క్రీస్తు నిమిత్తమై సాక్షి అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు నేను ఆనందిస్తాను. ఏమై ఉన్నావు? లోకానికి క్రీస్తు నిమిత్తమై సాక్షి. నిన్ను చూడగానే ఏం చెప్పాలి తెలుసా? యేసు ఎలా ఉంటాడో నాకు తెలియదు, నిన్ను చూస్తే యేసు ఎలా ఉంటాడో నాకు అర్థం అవుతుంది. వైభవం కలిగిన సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం 3వ అధ్యాయం మొదటి భాగంలో యేసు క్రీస్తుతో పోల్చగలిగినది ఏదీ లేదు. హి ఇస్ యూనిక్, హి ఇస్ ఇన్కంపారబుల్ గాడ్, హి ఇస్ గాడ్ బై హిమ్సెల్ఫ్. ఆయనతో నీ ఉద్యోగాన్ని, ఆయనతో నీ చదువుని, ఆయనతో నీ మనుషుల్ని, ఆయనతో ఎక్కడికో ఫ్రెండ్స్ వెళ్ళాలని ముడి పెట్టక ఆయనే సాటి. యు హావ్ టు షో దట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చూపించాలి. నా ప్రభుకి సాటి అనేది ఏది లేదు. మీకు చాలా గర్వంగా నేను చెప్తాను నా ప్రభు దాని కోసం. నా ఉద్యోగం నా ప్రభు గొప్పవాడని చెప్పడానికి అడ్డు రాలేదు. మీకు అర్థం కదా? మళ్ళీ చెప్పరా? నా ప్రభు మించినది ఇంకోటి లేదని చెప్పడానికి నా ఉద్యోగం కూడా లెక్క చేయలేదు. అందరికీ దేవుని స్తోత్రం. యేసు ఏమై ఉన్నాడు? దేవునితో పోల్చబడటం కలిగి సాటి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయని, దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. 7 రకములైన ఆనందాలు మనం చూసాం. ఈ రోజు నీ పనులు బాగా అడుగుట్టిస్తే దాన్ని బట్టి నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, త్వరగా ముగిస్తాను. వినండి బిడ్డ, ఈ జీవిత యాత్ర క్రైస్తవ జీవిత యాత్ర. జీవిత యాత్ర అందరికీ ఉంది, కానీ నీకు నాకున్నది క్రైస్తవ జీవిత యాత్ర. అంటే యేసుతో నడిచే జీవితం. చెప్పండి, యేసుతో నడిచే జీవితం. యేసుతో నడిచే జీవితం. మనలో ఎంతమందికి యేసు లేడు? ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఉద్దేశిస్తున్నప్పుడు యేసు ఉండడంలో అది క్రైస్తవ నడవడిక. నువ్వు బాప్తిసం తీసుకున్నానని, పేరు మార్చుకున్నానని, తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని వచ్చానని అది కాదు క్రైస్తవ జీవితం. క్రీస్తుకి సరెండర్ అయ్యావా? డిడ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్? అది క్రైస్తవ జీవిత యాత్ర. దేవునికి స్తోత్రం. అది దేంతో పౌలు గారు పోల్చారంటే పరుగు పందెంతో పోల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు పోలుస్తాడు పౌలు. రాసుకోండి, రాసుకుంటే చెక్ చేసుకోండి ఒకసారి. మొదటి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. మీకు బైబిల్ బాగా వచ్చింది నాకు తెలుసు. వస్తాను మీదకి, డౌట్ వచ్చిన మీదకి వస్తాను. బైబిల్ నేర్చుకోండి. ప్రభు అతి గొప్ప జీవితం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎన్సర్ట్ చేయలేదు, నేను అక్కడ గొప్పవాడు ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం అంటాడు, ఈ పరుగును బట్టి నేను ఆనందించుచున్నాను. ఏం చేస్తున్నాను? ఆ ఆనందం అన్న పదం ఎగిరిపోయింది అక్కడ తెలుగులో. ఇంగ్లీష్లో ఉండదు చూడు. యాక్ట్స్ 20:24 బైబిల్లో ఉంటుంది చూడు. అపోస్తలుల కార్యం ఇన్నోసెన్స్ ఉందా? అయితే చెప్పు, నువ్వు నాకు చెప్పు. I might finish my course with joy. I finished my course with joy and I finished my race with joy. ఆ joy అన్న తెలుగులో లేకేసాడు. హల్లెలూయా. ఓకే, whatever it is. మొదటిది చెప్పండి, నా పరుగును బట్టి ఆనందిస్తున్నాను. చెప్పండి, నా పరుగును బట్టి ఆనందిస్తున్నాను. నా పరుగును బట్టి ఆనందిస్తున్నాను.
ఆ పరుగులో ఎవరు ఉండాలి నీతో? యేసుక్రీస్తు. అది లేకపోతే పరిగే కాదు. రెండోది మొదటి కొరింథీ పత్రిక 9:24 బట్టి బహుమానం కొరకు నేను పరిగెత్తుచున్నానంట. ఏ కొరకు? బహుమానం కొరకు. I run for the prize. I run for the reward. అదే మొదటి కొరింథీ పత్రిక 9:26 బట్టి గురి యొద్దకే నేను పరిగెడుతున్నా. ఒక ఉద్దేశం కలిగి పరిగెడుతున్నా. నీకు ఒక గురి ఉందా నీ జీవితంలో? ఎవరసలు do you have any purpose in your life? Hallelujah. హల్లెలూయా. మొదటి I have joy in my race. This is a Christian travel. Christian travel అంటే క్రీస్తు పేరు పెట్టుకుని తిరగడం కాదు, క్రీస్తుతో ప్రయాణం చేయడం, దాని యందు ఆనందం. రెండోది బహుమానం. వినండి, ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితాన్ని బట్టి పరలోకంలో ఎఫెక్ట్ ఉంటుంది అన్నది. హల్లెలూయా. ఈ అబద్ధాలు కాదు, రోజు నువ్వు చూస్తావా? మూడవది అదే మొదటి కొరింథీ పత్రిక 9:26 బట్టి గురి యొద్దకే ఒక ఉద్దేశం కలిగే ప్రయాణం చేస్తున్నాయి క్రైస్తవ జీవితంలో. గురి లేని జీవితం కాదు నాది, గుడికి వచ్చే జీవితం కాదు నాది, గురి కలిగిన జీవితం. ఐ హావ్ ఎ పర్పస్ ఇన్ మై లైఫ్. నాలుగోది బాగుగా పరిగెత్తుతున్నాను అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:7 బాగుగా పరిగెత్తు. రన్ వెల్. చెప్పండి, రన్ వెల్. పక్కన చెప్పండి, రన్ వెల్ విత్ జీసస్. విత్ జీసస్. చెప్పండి, రన్ వెల్ విత్ జీసస్. రన్ వెల్ విత్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. రన్ విత్ జాయ్ ఇన్ జీసస్. చెప్పండి, రన్ విత్ జాయ్ ఇన్ జీసస్. రన్ విత్ జాయ్ ఇన్ జీసస్. హల్లెలూయా. 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 ఆఖరిది తిమోతికి రాస్తాడు. 2 తిమోతి పత్రిక 4:7 అంటాడు, నా పరుగు కాముకించుకుని I finished my race. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మాట మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 బట్టి మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టదాము. దేవునికి స్తోత్రం. ఎలా పరిగెట్టాలి? పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఇట్స్ ఎ రేస్ విత్ జీసస్. మీరు ఎప్పుడైనా ట్రిపుల్ లెగ్ రేస్ చూసారా? ట్రిపుల్ లెగ్ తెలుసా? ఆ పేరు ఏమనుకోండి, ట్రిపుల్ లెగ్ రేస్. ఇద్దరు కలిపి కాలు కట్టుకుంటారు, భుజాల మీద చేసుకుని పరిగెడుతూ ఉంటారు. అంటే ఎనిమిది కాళ్ళు అయ్యాయి, 4 కాదు, 3 కాలే. అందుకే ట్రిపుల్ లెగ్ రేస్ అంటారు దాన్ని. యు నో ఇట్? యా, ఇట్స్ ట్రూ. ట్రిపుల్ లెగ్ రేస్. అలా ఉండాలి యేసుతో నీ ప్రయాణం. ఎవరికైనా అర్థం అయితే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరితో ప్రయాణం ఉండాలి ఇప్పుడు? యేసుక్రీస్తు. యేసుతో లేని ప్రయాణమే కాదు అది. గాలికి కొట్టుకుపోయే ఎండిపోయిన పొట్టు, దానికి దిక్కు దిశ గమ్యం ఏముండదు. దుష్టులు అలాగా కొట్టుకెళ్ళిపోతారు బైబిల్. హల్లెలూయా. 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 నువ్వు నేను ఎవరితో నడవాలి? చెప్పండి బ్రదర్స్, ఎవరితో నడవాలి? It's with Jesus. You have to run the race with Jesus, and you must have joy in that. Hallelujah. Hallelujah. In Jesus, you have to run to receive the reward. You have to run with Jesus to have a purpose in life. You must run well with Jesus. యేసుతో పరిగెడితే నువ్వు బాగా పరిగెట్టాలి. కాబట్టి యేసుతో పరిగెడితే నువ్వు బాగా పరిగెట్టాలి. యేసుతో పరిగెడితే నువ్వు బాగా పరిగెట్టగలవు. నేను చిన్నప్పుడు ట్రిపుల్ రేస్ భలే యాక్చువల్ గా పరిగెట్టేవాడు. నాకు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, వాడిది నాది లెగ్స్ రిథమ్ కరెక్ట్ ఉండేది. మామూలు రన్నింగ్ చేసినట్టు వెళ్ళిపోయేవాడు. అంత కోఆర్డినేషన్ ఉండేది మా ఇద్దరి మధ్యన. ఇంకోటి అన్నాడు, నాకు ఎందుకు ప్రైజ్ రావాలి సుజీ, నీతో పరిగెట్టాను అంతా అన్నా. 3 అడుగులు వేసాడు, దుబ్బులు పడిపోయాడు. ఆడపడుతుంది, నేను పడిపోయాను. కుదరలే, కాంబినేషన్ కుదరలే. నీకు యేసుకి కాంబినేషన్ కుదిరిందా? రన్ వెల్ విత్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ మాట శుభవార్త.
యేసుతో ట్రిపుల్ లెగ్ రేస్ ఉంటేనే నీ పరుగు కాపుకేస్తావు. హల్లెలూయా. అందరికీ గట్టిగా చెప్పండి. నువ్వు ఆలోచన చేసి పడిపోతావు. It's with Jesus. Hallelujah. మీరు ఎంతమంది రన్నింగ్ రేసులు చేశారు చెప్పండి? పెద్దోళ్ళు కూడా స్కూల్లో కానీ పోనీ ఎక్కడైనా అదేదో ఏదో స్క్రీన్ ఏదో ఉంది డాక్టర్ అందులో కానీ ఎక్కడైనా ఎక్కడైనా పరిగెట్టదా రన్నింగ్ రేస్? పరిగెట్టదా? పరిగెట్టదా? ముసలాయి వాళ్ళు చెయ్యదా? వస్తాను అక్కడ కూడా వస్తాను. చెయ్యకి ఎక్కడో చెప్తాను తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. రన్నింగ్ రేస్ అనుభవం ఉన్నాడు, ఈజీగా అర్థం చేసుకుంటారు. 10 పాయింట్స్ చెప్తాను. ప్రతి పరుగు పందానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అవునా? కొంతమందికి మేమేదైనా స్పోర్ట్స్లోనో మాకు స్టార్ట్స్ ఉంటాయి. మాకు ఆ కిక్ స్టార్ట్స్ ఉండాలన్నమాట. ఆ కిక్ ఉండాలన్నమాట. లైక్ స్టార్ట్స్ అంటారు. హల్లెలూయా. స్పైక్స్ వేసుకుంటాం, ఎందుకంటే మేకులు ఉంటాయి గ్రిప్ ఇవ్వడానికి. అది గ్రిప్ కావాలనే ముందుగా బాడీ పుష్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ పాయింట్ అంటారు. నా క్రీస్తులో స్టార్ట్ పాయింట్ ఎక్కడో తెలుసా? మన పరుగు పందానికి రక్షణ పొందిన దినము నుంచి. రక్షణ పొందినంత మాత్రం కాదు, యేసుతో కలిసి నడిచేటప్పుడే నీ ఆత్మీయ యాత్ర ప్రారంభం. హల్లెలూయా. హలో సిస్టర్స్, మీరు బాప్తిజం పొందిన మాత్రం కాలమను వదలు వింటున్నారా? The day when you start moving with Jesus, that is the point of your start of your spiritual life. Hallelujah. Hallelujah. End point ఉంటుంది, ఫినిషింగ్ లైన్ అంటారు దాన్ని. మాకైతే రిబ్బన్ ఉంటుంది, దాన్ని డాష్ చేయాలి ఫస్ట్. వింటున్నారా? మేము హై లెవెల్కి వెళ్ళగా ఆ రిబ్బన్ కూడా లేవు. ఆ మిషన్ ఉంటుంది ఎండ్ పాయింట్. ఎవరైతే ఫస్ట్ ఆ లైన్ ముట్టకలే తల దాటినా చాలు. హల్లెలూయా. ఫినిషింగ్ లైన్ వెరీ ఇంపార్టెంట్. ముగింపు గీత ఎప్పుడో తెలుసా? క్రీస్తులో నువ్వు జీవిస్తూ, అంటే క్రీస్తుతో నీ జీవిత యాత్ర ప్రారంభించి నీవు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే సమయం, ఆఖరి శ్వాస నీ ముగింపు అవుతుంది ఆత్మీయ యాత్ర. హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభ గీతకి ముగింపు గీత మధ్యన పరిగెత్తే విధానం ఉంది. అదే ప్రక్రియ, ఆత్మీయ ప్రక్రియ. చూడండి, అడుగడుగు ముందుకెళ్ళగలుగుతాము, అడుగడుగు స్థలం మారుతుంటాము. నీ ఆత్మీయ జీవితంలో కూడా మార్పు ఉండాలి, నీ సాక్ష్యంలో మార్పు ఉండాలి, నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి, నీ జ్ఞానంలో విస్తరింపు ఉండాలి, నీ ప్రార్థనలో నూతనత్వం ఉండాలి, నీ బైబిల్ చదివే విధానం మారాలి, దేవుని స్తుతించే విధానం అద్భుతంగా ఉండాలి, దినదినము ఏముండాలి? మార్పు ఉండాలి. అందుకే అంటాడు 2 కొరింథీ పత్రిక 5:17 అంటాడు, ఏమంటాడంటే ఎవడైనా క్రీస్తునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుతో కలిసి నువ్వు పరిగెడితే ప్రతి క్షణము నీకు నూతనత్వం ఉంటుంది. పాతవి ఉండవు, పాతవి గతించను, సమస్తము నూతనమాయి. అర్థమైన ఎవరంటే చెప్పబడుతున్నారు. పరిగెత్తే ప్రక్రియ, దినదినము మార్పడాలి. నీ ఆ విశ్వాసంలో పరిపక్వత రావాలి, విశ్వాసం అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి, కృప నుండి అధిక కృపలోకి వెళ్ళాలి, మహిమ నుండి అధిక మహిమలోకి రావాలి. 3. 4, దీనికి వేగం పంచేది. వినండి, ఈ ఆత్మీయ పరుగు, ఈ పదము, ఈ పరుగు పందెం అనేది షార్ట్ రన్ కాదు, ఇవి స్ప్రింట్స్ అంటారు. స్ప్రింట్స్ అంటే అర్థం ఏంటంటే 100 meters 200 meters ఇవి స్ప్రింట్స్, షార్ట్ రన్నింగ్. షార్ట్ రన్నింగ్ కి స్పీడ్ ఉండాలి, ఎజిలిటీ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వేగం ఉండాలి, చురుకుతనం ఉండాలి. వాడు స్పీడ్ ఉన్న చురుకుతనం లేకపోతే స్టార్ట్ చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ కి ఎలా ఉండాలి తెలుసా? చిక్క కావాలి, గెట్ సెట్ పిస్టల్ బేబిస్తాడు. ఆ మూమెంట్ లో, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో వాడు తీసుకునే చురుకుతనంలో ఉంటుంది, ఆ టేకప్ అనే దాంట్లో ఉంటుంది. దాంట్లో దేవుడికి స్తోత్రం. అది చిన్న రన్స్ కి, లాంగ్ రన్స్ పనిచేయదు. ఈ పరుగు చిన్న పరుగు కాదు, ఇది మ్యారథాన్ రేస్, ఇది చాలా పెద్ద యాత్ర. కాబట్టి దీనికి ఏం కావాలి? స్పీడ్ కాదు,
చెప్పండి, స్పీడ్ కాదు. స్పీడ్ కాదు. స్పీడ్ కాదు. ఐదోది ఎజిలిటీ కాదు, చుట్టుదనం కాదు దానికి కావాల్సింది. ఆరోది పోటీ తప్ప అంతకంటే ఉండదు దీనిలో. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పక్కడితో పోల్చుకోవడం ఉండదు. ఇది ఆత్మీయమైన పరిబంధం. ఆత్మీయమైన పరిబంధానికి ఎవరి పరుగు వారిదే. నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. అందుకే నేను ఏం చేశాను, వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఆపినట్టు తెలుసా, కాంపిటీషన్స్ ఆపేశాను. అందులో ఏం పని చేస్తా తెలుసా, దెయ్యాలు పని చేస్తాయి. ఏం పని చేస్తాం, దెయ్యాలు. ఒక పొరపాటున ఈ పిల్లలకి సాంగ్స్ కాంపిటీషన్ పెట్టి కీర్తన ప్రైజ్ ఇస్తాను అనుకోండి, ఫస్ట్ ప్రైజ్ మనకి కైలాసవరం నేను బాగా పాడిందని అంకుల్కి కీర్తన అంటే ఇష్టం, ఇచ్చేసా ప్రైజ్ తెలుసు. అవును. దాని మళ్ళీ ఇంకొకటికి వెళ్తాను నేను, అంకుల్కి కీర్తన అంటే బాగా క్లోజ్ కదా. అవును. అలాగే ఈ పెట్టడంలో దెయ్యం పని చేస్తే దేవుడు పని చేస్తాడు. దెయ్యాలు. గట్టిగా పోటీ లేదు దీంట్లో. పోటీ లేదు. చెప్పండి, నీ ఆత్మీయ మీది, నా పరుగు నాది. నా పరుగు. అలా చెప్పదు, అలా చెప్పదు. నీ తలకాయ నొప్పి మీది, నా తలకాయ నొప్పి నాది. నా తలకాయ నొప్పి నాదే. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, ఇప్పుడు చెప్పారు కదా, నా తలకాయ నొప్పి నాది, నీ తలకాయ నొప్పి నీది. నా తలకాయ నొప్పిలో నీ తలకాయ పెట్టనుకో, నీకున్న నొప్పితో పాటు ఈ నొప్పి వస్తే పేరు పోతుంది నీ పొర. హల్లెలూయా. పాటలు వచ్చాను నీ మోహం దిఖాన సరిగ్గా లేదు. నాకు ఇంకా ఎక్కువ తెలుసా మీకు కారణం ఏంటనుకున్నాను, 61+ ఇప్పుడు ఇంకా ఉన్నాయి, బాగున్నాయి. ఎందుకో తెలుసా, అంటే అర్థం ఏంటో తెలుసా, సహాయం అన్నప్పుడు అయిన వేరే విషయం, నా అవసరం ఉందన్నప్పుడు వేరే విషయం. వెళ్ళి మాత్రం ఇది ఏంటబ్బా ఈ నేను పెట్టుకోండి, ఇలాంటి వస్తుంది నాకు వద్దు. చిన్నప్పుడు నా తక్కువ అది ఏం చేసుకోవాలి అయిపోయి. ఇప్పుడు రాజీవ్ బ్రదర్ నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. సోమసుందర్ బ్రదర్ వచ్చి, బ్రదర్ చూడండి ఆ రాజీవ్ బ్రదర్ ఏం చేసినారు అని అంటే పోయిందా లేదా అభిప్రాయం, నా తొందర పోయిందా లేదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం ఆలోచన వచ్చింది, ఆయన మాట గుర్తొస్తాయి. ఇప్పుడు రాజీవ్ బ్రదర్ కనపడరు, సోమసుందర్ కనపడతాడు. చూసారా అజ్ఞానం ఏం చేసుకున్న మాటలు బాగా మన బతుకులే తినగలిగారు. అక్కడ సార్ మీ పక్కన చెప్పండి, అదే తినగలిగి నీ గురించి ఏం చేస్తాను, అదే తినగలేదు. నేను ప్రభుత్వం మాట్లాడుతున్నాను. నీ సంఘం నువ్వు చూసుకో, చెప్పండి నీ సంఘం నువ్వు చూసుకో, గట్టి చెప్పండి నీ సంఘం నువ్వు చూసుకో, నీ సంగతి నువ్వు చూసుకో. ఇలా చెప్పండి. ఇంకొకసారి నీ దగ్గర గురించి ఎవరి గురించి మాట్లాడు, నెత్తి మీద కరసుకోండి, తప్పలేదు కరసుకోండి నెత్తి కదా. అంతే కరెక్ట్. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నా కదా, ఈసారి వచ్చి ఎవరి గురించి మాట్లాడు, నెత్తి మీద కరవేసుకుంటున్నాను. కరెక్ట్. కానీ నేను నుండి హాస్పిటల్ పడిపోయి హల్లెలూయా. ఏం పెట్టండి సరదా చెప్పట్లే, నరమలు వచ్చే నష్టం ఏంటో మీకు అర్థం ఉంటే, ఇది ఆత్మలోకంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లే. టూ డేంజరస్ థింగ్స్ మీకు అదే చెప్తాను వినండి. స్పిరిట్ విషయాలు ఎలా జరుగుతుందని చెప్తాను. యేసు ప్రభు సిలువలో వాళ్ళకి 7 మాటలు చూసారా. మనం ఏంటి, యేసు ప్రభు క్షమించు అని అనుకుంటున్నారు మీరు. నా దేవా నా దేవా నా చెయ్యి అలా విడిచిటివి, ఈ మాట ఏంటనుకున్నారు. బోధిస్తాను రోజు మీకు అదిలో వచ్చిన బోధిస్తాను వినండి. పరిశుద్ధాత్మ సహాయం చెప్పారు. ఈ సంఘంతో మాట్లాడుతున్నాను. Fill me with your mighty anointing. Let me preach the truth. Thank you. వినండి.
యేసు ప్రభు శిలువలో ఉండగా రెండో ఆకాశంలో దురాత్మలన్నీ ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి. ఆ రెండో ఆకాశంలో ఎవరు వచ్చారు తెలుసా? 2 ప్రధాన దూతలు ఉన్నాయి. చెప్పినట్టు జస్ట్ సినాప్సిస్ ఇస్తాను, జస్ట్ ప్రోమో రిలీజ్ చేస్తున్నాను. 2 ప్రధాన దూతలు ఉన్నారు. ఒక దూత మిఖాయేలు ప్రధాన దూత, రెండో ప్రధాన దూత ఉరియల్ అనే ప్రధాన దూత. 7 ప్రధాన దూతలు ఉన్నారు, మీకు తెలియదు. ఉరియల్ అంటే దేవుని సన్నిధిని మోసే మహాభీకరమైన ప్రధాన దూత. ఎక్కడి నుంచి ఉన్నాడు? రెండో చీకటి లోకంలో ఆకాశంలో నిలబడ్డాడు. గాబ్రియల్ దూత మనందరికీ తెలుసు, యుద్ధము చేయు దూత. ప్రభు భూమి మీద పలికిన శిలువలో ప్రతి మాట ఆయన మామూలు పలకలేదు, వ్యవసాయ స్థితిలో పలకలేదు. వినండి, ఆయన రెండో ఆకాశంలో ఎదురు చూసిన 2 ప్రధాన దూతలకి కమాండ్ ని రిలీజ్ చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. టూ పవర్ఫుల్. నా దేవా అలర్ట్ అయిపోయి 2 ప్రధాన దూతలు. పని మంది పొరలేని గాడులు ఆయన దేవుడి శిలువ నుంచి 3 మేకులు పీక్కొని రావాలి. ఒకరోజు ఎన్ని సిగ్గుపడే నోర్లే కానీ one day they are going to feel ashamed of what nonsense and foolishness they have spoken. Because ఇవి కంటికి కనబడే కాదు, ఇవి చెవికి కనబడే కాదు, ఈ హృదయం గ్రహించేది కాదు, ఇవి ఆత్మలోకంలో జరిగే పోరాటాలు. ఇవన్నీ వారిద్దరు స్పందించారు. సమాప్తమైన అక్కడ యుద్ధం సమాప్తం అవగానే యేసు నుంచి పలికాడు, ఫినిష్, ఇట్స్ ఓవర్. అది తెలియక మనకి దెయ్యాలంటే భయపడతాం మనం. అంటే 100 దెయ్యాలు తీసుకొచ్చి నా చుట్టూ పెట్టండి, కాకపోతే పడుకోవడానికి నాకు ఫ్యాన్ ఇవ్వండి, కొద్దిగా దూరం పడుకోవడం హ్యాపీగా పడుకుంటుంది. ఆ దెయ్యాల మధ్య నన్ను అడగారు, అలా ఎలా పడుకుంటావు? అలా ఎలా పడుకుంటారు? అడిగితే చెప్తాను. అలా ఎలా పడుకుంటారు? ఈ భయం వేస్తుందా? అందులో 2 వస్తాయి మీ దగ్గరికి. అన్నాడు బాబు. అంత ధైర్యంగా ఎలా పడుకుంటారు? అంత ధైర్యంగా ఎలా నా ఇంట్లో పడుకుంటారు? మంచం పడుకుంటే నిద్ర పడదేమో, అక్కడ పడుకుంటే మాకు ఖచ్చితంగా నిద్ర పడదు. ఆమేన్. ఎందుకు తెలుసా? నా దగ్గరికి వచ్చిన అవేమీ చేయలేదు. ఎందుకు తెలుసా? నా యేసు శిలువలో ఉండగానే ఆ 2 ఆకాశంలో దురాత్మలందరికీ నిర్భవం చేసేసాడు, నిరాయుధంగా చేశాడు. ఆయనకి శక్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఫినిష్డ్ అన్నాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చాలా గట్టి పట్టుకుంటా. నా దగ్గర భక్తి లేదు, నా దగ్గర విశ్వాసం లేదు, కానీ నేను నమ్ముకున్నవాడు చాలా గొప్పవాడు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నమ్మదగిన దేవుడు. నేనేమైనా పరిశుద్ధత కలిగి ఉన్నానంటే యేసు యొక్క పరిశుద్ధత. హల్లెలూయా. నేనేమైనా నీతి కలిగి ఉన్నానంటే విశ్వాసం ద్వారా ఆయన యొక్క నీతిని కలిగి ఉన్నాను. నమ్మిన వారు ఉంటే ఆ నీతిని కలిగి ఉన్నాను, నమ్మిన వారు ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైంది చెప్తాను, మీకు అర్థమైంది చెప్తాను. ఇది మీకు అర్థమైతే అప్పుడు గట్టిగా చదవండి. హల్లెలూయా. తండ్రి నిన్ను చూడలేదు నీలో, తండ్రి నీలో నిన్ను కాదు యేసును మాత్రమే చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీకు అర్థమైతే టైం అవుతుంది. ఇవన్నీ చాలా లోతైన విషయాలు తెలుసుకున్నారు. ఇది ఆత్మలోకంలో ఎంత జరుగుతుంటే ఇక్కడ మనకు అర్థంగా ఇప్పుడు చెప్పనండి, దేవుడు నన్ను పట్టించుకోవాలి, దేవుడు ఉన్నాడో లేదో ఏమోనే, దేవుడు చెప్పలేదు నేను అలా ఉండడం ఈ తనకే కాదు. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిట్ వరల్డ్. ఇప్పుడు చూడండి, అబ్బా తండ్రి నీకు స్తోత్రం, ప్రేమల తండ్రి నీకు స్తోత్రం, నీతి తండ్రి నీకు స్తోత్రం, పనుల తండ్రి నీకు స్తోత్రం, ఆత్మల తండ్రి నీకు స్తోత్రం. నేను చెప్తాను, మీకు ఏమవుతుంది సార్, మీరు నా మాట వింటున్నారు, కానీ ఆ స్పిరిట్ వరల్డ్ గొప్ప ఫైట్ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. నువ్వు శరీరం కోసం మొదలేసుకున్నావు,
ఆ శరీరం పాడైతే ఆత్మ పాడైపోయింది. అది అడ్రస్ చేస్తే శరీరం బాగుంటారు. అందరికి తెలుస్తుంది. హల్లెలూయా. ఆత్మ విషయాలు వేరు. అది అందరికి పాస్టర్లైనా అర్థం వాళ్ళకి బోధిస్తారంటే, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. స్పిరిట్ లో ఎవరైతే క్యాచ్ చేయడానికి ఇష్టపడతారో దే విల్ బి బోల్డ్, దే విల్ బి సో వైస్. చాలా ధైర్యం ఉంటారు, చాలా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రోగ్రామ్ నీళ్ళందరూ గుర్తుకున్నారు అనుకోండి, మనమైతే మనుషుల్నే చూస్తాం. దీని వెనకాల పరిగెడుతున్న స్పిరిట్ అంటే మీకు అర్థం. హల్లెలూయా. అటు మనం ఏం చేస్తాం? వీళ్ళిద్దరిని సమాధానపరచడం ప్రయత్నిస్తాం. ఎందుకంటే వీళ్ళిద్దరు కాదు యాక్చువల్లీ ఫైట్ చేస్తుంది. వీటిని రోబోస్ గా వాడుకొని దెయ్యాలు ఫైట్ చేస్తాం. ఆటిని మనం అటాక్ చేయాలి. అర్థమైతే దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, దేవుని ఆత్మ నాలో నాతో ఉంది. దేవుని ఆత్మ నాలో నాతోనే దేవుని ఉంది. ఆత్మ నాలో నాతో ఉంది. దేవుని ఆత్మ నాలో నాతోనే ఉంది. నేను దేనికి భయపడను. చెప్పండి, నేను దేనికి భయపడను. దేనికి భయపడను. సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాతో ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాతో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చెప్పండి, నమ్మిన వాళ్ళు చెప్పండి. చెప్పండి కూడా వల్లే నువ్వు ఎంత సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాలో చెప్పండి, ఉన్నాడు. సర్వశక్తి కలిగిన వాడు నాలో ఉన్నాడు. సర్వశక్తి కలిగిన వాడు నాలోనే ఉన్నాడు. నేను సామాన్యుడు కాదు. నేను సామాన్యుడు కాను. ఒక సాధారణమైన వ్యక్తిని. నేను ఒక అసాధారణమైన వ్యక్తిని. సృష్టికర్త, సృష్టికర్త సృష్టి అయిన నాలో ఉన్నాడు. సృష్టి అయిన నాలో ఉన్నాడు. సృష్టికర్త, సృష్టి అయిన నాలో ఉన్నాడు. నమ్మిన వారు, నమ్మిన వారే. Oh, it's very mighty and powerful. మొదటిది ఆ పరుగు పందెంలో ఏముంటది? ప్రారంభ గీత, ముగింపు గీత. మూడోది పరిగెట్టే ప్రక్రియ. నాలుగోది వేగం పనిచేయదు. ఐదోది చురుకుతనం పనిచేయదు. ఆరోది పోటీ తత్వం లేదు దాంట్లో. ఏడోది ఆ పరుగులు ఏదైనా అభ్యంతరం వచ్చిందంటే ఎవరు కాదు, ఏది కాదు, నువ్వే దానికి అభ్యంతరం. తిరిగండి నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను రక్షణ చాలా లేటుగా పొందాను. రక్షించబడ్డాను, నేను మారలేకపోతున్నాను తొందరగా. అది కాదు ప్రాముఖ్యం. నువ్వు ప్రారంభించడం చాలా. ఎవరితో ప్రారంభించడం? యేసుక్రీస్తు. నీ యాత్ర, నీ ప్రారంభం, జీవిత యాత్ర, నీ ప్రయాణం, నీ పరుపందం చాలా ప్రాముఖ్యం. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. వినండి, ఈ పరిపందంలో మీరు ఎప్పుడైనా పడిపోయారా? పడిపోలేదు మీరు ఎప్పుడైనా? నాకైతే ఏం లేస్తుంది, ఈ చెప్పలే గట్టిగా కింద కూడా. ఈ మధ్యలో ఈ యువత చాలా గట్టిగా ఉంటుంది. ఇది దగ్గర చాలా బయట సరుకుంటుంది. ఎక్కడ లేదు తప్పలా తగిలి ఊరి మీద. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దెబ్బ తగిలేని పడిపోయామని ఆగిపోదు. వేస్తుంటే నువ్వు పడిపోయినా చేయి పట్టుకుని లేదు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. అనేక విషయములలో మనందరము తప్పిపోతివి. అనేక విషయాల్లో మనందరమే తప్పిపోతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతుంటాం, విశ్వాసం పడిపోతుంటాం, బైబిల్ చదవం, కొన్ని పరిస్థితులు బట్టి ఆగిపోతాం, ప్రార్థన చేయం, దేవుని సన్నిధికి రాం, ఎక్కడ చల్లారిపోతాం, అలాగే ఆగిపోతాం. మీ పక్కన చెప్పండి, లేచి మళ్ళీ పరిగెత్తారు. లేచి మళ్ళీ పరిగెత్తు. లేచి మళ్ళీ పరిగెత్తు. పరిగెత్తు. లేచి మళ్ళీ పరిగెత్తు. లేచి పరిగెత్తు. లేచి మళ్ళీ పరిగెత్తు. లేచి మళ్ళీ పరిగెత్తు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇది ఓర్పుతో పరిగెట్టాలి. దీనికి వేగం కాదు కావాల్సింది, పోటీ పడడం కాదు. చెప్పండి, ఓపికతో పరిగెట్టాలి. ఓపికతో పరిగెత్తాలి. దీనికి కావాల్సిన ఒకటే ఒక అర్హత. ఏంటది? ఓపిక. ఓపిక. చెప్పండి, ఓపిక. ఓపిక. 3 విషయాలు చెప్తే ముగిస్తాను. 12 వచ్చు త్వరగా చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 వచ్చు. నేను గెలిచితినని ఆయనను. వినండి, పౌలు గారు ఎంత బాహాటం ఒప్పుకుంటున్నాడు. నేను గెలిచాను అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనలేదు గాని. వినండి, నేను పరుగును ముగించానని అనుకోవట్లేదు, ఆ పరుగులు నేను పరిపూర్ణమయ్యాను కూడా నేను చెప్పట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత
చేత క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని దానినే పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరుగు పందానికి కావాల్సింది ఏం చెప్పాను? వెరీ ఇంపార్టెంట్ ఓపిక. చెప్పండి, ఓపిక, సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, రిస్క్. ఇప్పుడు దీన్ని బట్టి 12వ వచనం బట్టి వినండి, నీ పరుగు పందెంలో క్రీస్తుతో పరిగెడుతున్నప్పుడు తగ్గింపు చాలా వస్తుంది. ఏముండాలి? ఒకసారి అందరికీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. 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 ఇంకొకసారి హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. గర్విష్ఠులు భయపడిపోతున్నారు. ఇంకొకసారి హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఏముండాలి దీంట్లో? ఓపిక. ఓపిక. ప్రార్థన చేయడానికి ఏముండాలి? ఓపిక. బైబిల్ చదవడానికి ఏముండాలి? ఓపిక. పౌలు గారికి ఏముంది? ఓపిక. సహనం, ఓర్పు, తగ్గింపు. తగ్గింపులోంచి వస్తుంది ఓర్పు. హల్లెలూయా. గర్విష్ఠులు ఎప్పుడు బైబిల్ చదవాలి, గర్విష్ఠులు ఎప్పుడు ప్రార్థన చేయాలి, గర్విష్ఠులు దేవుని ఆధారం చేసుకోరు, గర్విష్ఠులు సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటారు, గర్విష్ఠులు మనుషుల మీద ఆధారపడతారు. దేవుని మహిమ కోసం నేను చెప్తున్నాను. నేను అనుకుని ఉంటే ఎస్ఆర్లో మంత్రి కూడా కట్టిస్తాను. ఆ రాజకీయాలు నాకు తెలుసు, బాగా తెలుసు. మనుషులు పడుతూ చేయించారు, ఫడఫడాలు ఆడిస్తాను. కానీ అది ఒక రోజు పువ్వులు అంతా. నేను ఎంతవరకు ఓపికతో ఎదిగలుగుతున్నాను తెలుసా? ఆయన జోక్యం చేసుకుంటే అద్భుతం. క్రీస్తు రాకడ పర్యంతం వరకు తరతరాలు ఆత్మీయతలో వర్తిల్తారు. ఆమేన్. హల్లెలూయా. ఓర్పు. చెప్పండి, ఓర్పు. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఈ పరుగు పందెంలో నువ్వు పరిగెట్టాలంటే నీలో తగ్గింపు కావాలి. చెప్పండి, నాలో తగ్గింపు కావాలి. నాలో తగ్గింపు ఉండాలి. సుమారు ఇప్పుడున్న మనందరిలో ఊహించలేనంత గర్వం ఉండదు. నేను వాక్యమే నమ్ముతా, నీకు ఏది నమ్మనన్నాడు వచ్చేయగల వాక్యం తప్ప నా జీవితం ఇంకోటి లేదండి. నా నిలువెత్తు పైనుంచి కిందకు వస్తాను, నా రక్తం కూడా బైబిల్ అక్షరాలే కనబడతాయి, రక్తంలో అన్నవాళ్ళు చేయకండి. ఇప్పుడు దీన్ని బట్టి నీకు గర్వం తప్ప ఏమి అహంకారం. నాకు అదే తెలుసు. నువ్వు నాకు చెప్పేదేంటి? మీ అందరికి ఒక శుభవార్త చెప్తాను. మీకు గర్వం ఉండే కొలదే చెప్పులు ఉంటాయి. ఏది ఉండే కొలదే? గర్వం. ఈ ప్రైడ్ అనేది ఏం చేస్తుందంటే మీ శరీరం ఫ్రమ్ హెడ్ టు టో మెటాబాలిజం అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే అవయవాలను పనిచేస్తూ ఉంటాయి బ్లడ్తో పాటు. వింటున్నారా? ఈ గర్వం అనేది ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్స్ అన్నింటినీ డిస్టర్బ్ చేసి వదిలేస్తుంది. అయితే లో షుగర్లో వస్తుంది, హై షుగర్లో బతకాలి. లో బీపీ వస్తుంది, లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది, లేదా హై బ్లడ్ ప్రెషర్ అవుతుంది. హైపోథైరాయిడ్ అవుతుంది, లేదంటే హైపర్ థైరాయిడ్ అవుతుంది. వింటున్నారా? మీకు అర్థం లేదా? అర్థం అవుతుందా? నేను ఎక్కడి నుంచి వచ్చానుకుంటున్నాను? జబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఇప్పుడు లెక్కేసుకో, నీకు ఎన్ని జబ్బు, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్, అలా ఉన్న యాసిడ్స్ అన్ని ఓవర్ అయిపోయాయి. అంటే బియాండ్ లిమిట్స్. అవి ఎక్స్ట్రాక్ట్ అయిపోయి బయటకు వచ్చాయి, రిలీజ్ అయిపోయి అడపడ వేసుకుంటారు కదా. తిన్నారు కాదు, ఇవన్నీ ఎక్కడున్నావు? ఇప్పుడు నీకు ఎంత గర్వంలో నీకున్న బలహీన రోగాలన్నీ లెక్కేసుకో. ఈ గైనిక్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తున్నావు? గర్వం. రాసుకోండి మీ డైరీలో. ఐ ఛాలెంజ్ యూ. అటు లోక జ్ఞానం సంపాదించుకున్నవాడిని, ఇటు దైవ జ్ఞానంలో కూడా నడిపింపబడుతున్నవాడిని. ఐ ఛాలెంజ్ యూ. మీలో రోగాలు ఉన్నాయండి, మీలో బలహీనలు ఉన్నాయండి, మీలో కలిగి జరుగుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ ప్రైడ్, నథింగ్ ఎల్స్. గర్వం. నాకు
నువ్వు నీళ్ళు తాగాలని తెలీదా? బాగా తాగాలని తెలీదా? తెలుసు. గర్వం ఏమవుతుందే, నాకు అన్ని తెలుసులే. ఈయనంటారు ఏమనిస్తుంది, నాకు తెలుసు. ఒక్కొక్క చెవులు పురుగులు ఉంటాడు, ఎలాగంటారు, ఎగరేసుకుంటారు తలకాయ తెలియకుండా. ఇందులో వెరైటీలు ఉంటాయి. తలకాయ ఎగిరేసేది, మెత్తగా గర్విస్తుంటారు, గట్టిగా గర్విస్తుంటారు, మధ్య స్థాయిలో గర్విస్తుంటారు, అస్సలు కనపడకుండా గర్వం ఉంటుంది. కొంతమంది గర్విస్తుంది, చూడండి నన్ను చూడండి, కొంతమంది గర్విస్తుంది. నోరు సౌండ్ ఉండదు, మూమెంటే అలా ఆయన తప్పకి నువ్వు అన్నా మేడం అంత పవర్ ఉంటుంది. మేడం జబ్బులే ఉంటాయి, ఏముండవు నీలో. నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీలే అన్నావు అనుకో, అద్భుతం. పోనీలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఏంటి సీరియస్కున్నారా, పెట్టినారా, మానేసారా? చూపి చేస్తున్నారు మాటలు కరెక్టే కదా. నాకు ఎట్లా ఉన్నాయి తన్నుల కొద్దే ఉన్న బాగా. నువ్వు క్రీస్తుతో ప్రయాణం చేయాలంటే నీవేమంటారు? హల్లెలూయా. సహోదరి ఇప్పుడు నువ్వు వాక్యం బోధిస్తున్నాను. ఈ అంశంలో మాట చెప్పాను. A pregnant mother of sin is pride. వింటున్నారా? పాపమును గర్భం ధరించిన తల్లి పేరేంటో తెలుసా? గర్వం. అంత ఘోరమైనది. హల్లెలూయా. గర్వం తగ్గించుకోవడం చాలా ప్రమాదం. అది నిన్నే చూడండి. ఇంకో మాట చెప్తా వేరే ఎందుకు వస్తున్నాయి నా నోట్లో వచ్చే మాట. భూమి మీద అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఇవి చెప్పండి. గర్వం. అంతకంటే ఏం కాదు. ఇంకేం మొదలు పని చేస్తే చాలు. నీకు అర్థం అవుతున్నాను. నువ్వు స్మరించాడు, అర్థమైంది. తెలుసుకో. హల్లెలూయా. It's very simple. The most dangerous toxin, if anything is there in this world, బయట లేదు, నీ శరీరంలో ఉంది. గర్వం. పాపము కంటే ఘోరమైనది గర్వం. దేవుడు పాపమును బట్టి లూసిఫర్ బయటకు తోసేలే, గర్వమును బట్టి తోసే. గర్విస్తులు ఎప్పుడు క్షమించడు. విను సంగమా, గర్విస్తులకి క్షమాపణ లేదు. నా దేవుని దృష్టిలో వాడు సొంతం కొట్టిన సమాధి. గర్విస్తులు నా దేవుని దృష్టిలో సర్ప సంతానం. గర్విస్తులు నా దేవుని దృష్టిలో వేషధారం. Be careful. It doesn't care those fellows. Hey brother, ఏమన్నా ప్రార్థన నీ ఫీలింగే అది. ఓన్లీ it's an emotional feeling నీకు. But there is no truth in your prayer because aham, గర్వం. నేను క్షమించను, అలాంటి నా పడవు, వాళ్ళు ఆవిడ తప్పు చదివి, వీళ్ళు ఆవిడ అబ్బా వీళ్ళు ఆవిడ ఇవన్నీ చూసారా? ఈ శరీరంలో గర్వం పెట్టుకుని నలిగిపోతాం. నీ గర్వం నీ డబ్బాని కొడబెడుతుంది. ఏం చేస్తుంది నీ గర్వం? డబ్బాని కొల్లబెడుతుంది. దేవుడికి మాట్లాడతాను. Be careful. Be careful. Humble yourself. పోనీ ఈరోజు నీకు నాకు కావాల్సిన ఏంటో తెలుసా? వినండి. నీ ఫర్గివ్నెస్, క్షమాపణ. అక్కడ నుంచి స్వస్థత కావాలి మనకి. ఎవ్వరు మినహాయించలేదు ఇక్కడ సేవకుడు స్వస్థత. తెలియని కర్మం. ఒక ఎవడో తగ్గించుకుంటే అది మన దృష్టికి బలహీనత కనబడదు, చాతకంగా కనబడదు. ఏం మాట్లాడేంటి? నేను చెప్పినా విన్నా కూడా ఏం చేయలేదు. ఏం చేయాలి? లేదు ఆ వ్యక్తి చేయాలి. చెప్పండి, మీ పక్కన చెప్పండి. తగ్గించుకోవడం నీకు చాలా మంచిది. మన కుటుంబాల్లో సమస్యలన్నిటి కారణం గర్వం. సాధారణ ఆడెందుకు జోకరగాడు అన్న ప్రభు ఎప్పుడు సిలువలో నిర్మాణం చేశాడు. వాడు ఈజ్ నో మోర్. ఆడ పెద్ద జోకర్, వాడు పెద్ద క్లౌన్. వాడు హల్లెలూయా. నిన్ను నన్ను నాశనం చేసేది ఏంటో తెలుసా? నా గర్వం.
నా గర్వం. సూపర్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.